అబ్బబ్బబ్బో బీట్రూట్ రవ్వ లడ్డు బాబాయ్ బాగుంటదా అనే భయం అక్కర్లేదండి. బేసిక్గా ఉంటది. ఎప్పుడు రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డుయే కాకుండా ఇలా రక్తాన్ని పెంచే రవ్వ లడ్డుని తయారు చేసేద్దానండి. ఒక మిక్సీ జార్ లో 1/4 కప్పు బీట్రూట్ ముక్కల్ని వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక క్లాత్ వేసుకుని గట్టిగా పిండేసుకోండి. తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1/4 కప్పు పంచదార 3 యాలక్కాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో 1/4 కప్పు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. కప్పుడు బొంబాయి రవ్వ వేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లోనే ఏగిన తర్వాత అరకప్పు బీట్రూట్ రసాన్ని అందులో వేసుకుని ఆపకుండా సిమ్ లోనే మరో 5 నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మనం మిక్సీ పట్టిన పంచదార పొడిని కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. లడ్డు కట్టడానికి రాకపోతే కనుక చెంచాడు పాలు మాత్రమే పోసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో జీడిపప్పు అలంకరించేసుకుని లడ్డులు కింద చుట్టేసుకోండి. అన్నిటిని అలాగే చుట్టేసుకున్నాక తీసుకుంది ఎంత ఉంటదండి. బాధలే లేని బ్రతుకుని ఆ భగవంతుడు బహుమతిగా ఇచ్చినట్టుంటదండి. నెక్స్ట్ కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి